తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. అదే మళ్ళా ఒక ఫిల్మ్ స్టార్ హవా. తమిళనాడులో మనం చూస్తే ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు. ఒక్కసారి ప్రజల మనసులు గెలుచుకున్న తర్వాత చాలా కొత్త మంచి పనులే చేశారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చేసింది. అసలు ఈ వంతు ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం. విజయ్ మనందరికి తెలుసు. తలపతి విజయ్ తమిళనాడులో చాలా ఫేమస్ యాక్టర్. చాలామంది యువతకి ఆయనంటే ఇష్టం, అభిమానం. అంతెందుకు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే తమిళనాడులో ఒక ఊపు ఊపేస్తుందనమాట. అటువంటి టైంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. టీవీకే పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఒక కొత్తదనంతో ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు కూడా తమిళనాడులో ద్రవిడియన్ ఐడెంటిటీ రెండే, డిఎంకే, ఏఐడిఎంకే. ఏ పద్ధతి వచ్చినా, ఏ ఫైట్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండే అక్కడ పనిచేసాయి. కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త స్పేస్ దొరికింది. ఆ స్పేస్ విజయ్ ఆక్యుపై చేశారు. ఇప్పుడు మనం చూస్తే విజయ్ ఇంత ఉధృతంగా తమిళనాడులో గెలవడానికి కారణం ఏంటి, ఇన్ని సీట్లు గెలవడానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ప్రజలు ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు. ఆయన ఆ ప్రత్యామ్నాయం ఇచ్చారు. రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ అంత ధైర్యం చేయలేకపోయారు. విజయ్ ధైర్యం చేశారు. అంతేకాదు విజయ్ చాలా స్ట్రక్చర్డ్గా ముందుకెళ్లారు. తలపతి క్లబ్స్ అని చెప్పి ముందు నుంచే తన ఫ్యాన్ బేస్ని బూత్ లెవెల్లో నుంచి దాన్ని క్యాప్చర్ చేయగలిగారనమాట. ఆ తర్వాత అతి ముఖ్యమైన పాయింట్, ఆయన డిజిటల్ ప్రెజెన్స్ కావచ్చు, ఆయన డిజిటల్ యుగాన్ని ఎలా వాడుకున్నారో మన అందరికి తెలుసు. అంటే ఆన్లైన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఆన్లైన్లో తను ఏ విధంగా ముందుకెళ్లారో, సోషల్ మీడియా క్యాంపెయినింగ్, ఇదంతా మనం గమనించవచ్చు.